క్షణికావేశం మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. ఒక్క నిమిషం దాన్ని జయిస్తే కలహాలన్నీ ఇట్టే సమసిపోతాయి. కానీ ఆ విషయం ఆ క్షణంలో ఎవరికీ తోచదు. ఫలితంగా పచ్చని సంసారం చిన్నాభిన్నమవుతుంది. ఇక ఆ క్షణికావేశానికి అనుమానమనే పెనుభూతం ఆజ్యం పోస్తే పరిస్థితి ఏంటి? అలాంటి ఓ అనుమానం ఆ దంపతుల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? భర్త తరచూ అనుమానంతో హింసిస్తుంటే ఆ భార్య ఏం చేసింది? కోపంతో భర్తపై తిరగబడ్డ ఆమె పరిస్థితి చివరకు ఏమైంది? అనుమానం పెనుభూతం. ఒక్కసారి ఇది మనిషిని ఆవహించిందంటే పచ్చని సంసారాలు పేకమేడల్లా కూలిపోవడం ఖాయం. నూరేళ్ల బంధాన్ని క్షణంలో తెంచేస్తుంది. కొన్నిసార్లు ఈ భూతం మితిమీరి ప్రాణాలను సైతం హరించేందుకు వెనకాడదు. అంతలా ఆ మహమ్మారి దంపతుల మధ్య చిచ్చు రేపుతోంది. ఇలాంటి ఘటనే ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఓ భర్త ప్రాణాలు తీసింది. భార్యను జైలుపాలయ్యేలా చేసింది. అసలేం జరిగింది? విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో కుమిలి సత్యం, సరస్వతి దంపతులు ఉన్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా సత్యం భార్యపై అనుమానంతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. ఆ గొడవలు కాస్త చిలికి గాలివానలా మారాయి. ఆ గొడవల వల్ల మానసికంగా ఒత్తిడికి లోనై సత్యం మద్యానికి బానిసయ్యాడు. తాగి వచ్చి భార్యను తరచూ కొట్టేవాడు. పెద్ద మనుషులు, బంధువులు, స్థానికులు ఎంత నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు అన్నట్లుగా భార్యను అనుమానంతో తీవ్రంగా వేధించేవాడు. సత్యం అనుమానంతో ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఓ రోజు వీరిద్దరూ చీపురుపల్లి మండలంలోని మూలగం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ సత్యం అందరి ముందు భార్యతో గొడవపడ్డాడు. అతని మాటలకు సరస్వతి కన్నీటి పర్యంతమైంది. సత్యం ప్రవర్తనతో విసిగిపోయిన సరస్వతి మేనల్లుడు అతనిపై చేయి చేసుకున్నాడు. బంధువుల ఇంట్లో జరిగిన ఈ అవమానంతో సత్యం మరింత కోపం పెంచుకున్నాడు. ఈ కుమిలి సరస్వతి అండ్ ఆమె హస్బెండ్ అయినటువంటి సత్యం వీళ్ళిద్దరి మధ్య చాలా నెలల నుండి గొడవలు అవుతున్నాయి. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల ఉంది. 2 years బ్యాక్ లోన్కి ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా ఒక 2 months నుంచి వాళ్ళ పాపకున్న అల్లుడికి డిస్టర్బెన్స్ వచ్చి ఆ అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇది ఒక బాబు ఉన్నాడు, ఖమ్మంలో ఉంటున్నాడు. ఈ కుమిలి సరస్వతికి ఏవో లోకల్లో అఫైర్స్ ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు గొడవలు అవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిన్న మార్నింగ్ 9 గంటల టైంలో కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. బంధువుల ఇంటి నుంచి భార్యాభర్తలిద్దరూ సొంత గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే తనకు జరిగిన అవమానానికి ప్రతీకారెచ్చుగా రగిలిపోతున్న సత్యం ఇంటికి రాగానే భార్యపై విరుచుకుపడ్డాడు. మరోసారి తీవ్రంగా కొట్టసాగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. అప్పటి వరకు అతని ఆగడాలన్నీ భరిస్తూ వచ్చిన సరస్వతి ఒక్కసారిగా భర్తపై ఎదురుదాడికి దిగింది. ఆవేశంలో అక్కడే ఉన్న ఆయుధాన్ని తీసుకుని సత్యం తలపై బలంగా కొట్టింది. తీవ్ర గాయమై సత్యం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతణ్ణి స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ మార్గమధ్యంలోనే సత్యం ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న మళ్ళీ ఈ 2:30 ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్యన గొడవ రావడము, గొడవ పెరిగిన తర్వాత ఇద్దరు తోసుకోవడం జరిగింది. దాని మీద ఈ వైఫ్ ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ సరస్వతి అక్కడే ఉన్నటువంటి ఫైర్వుడ్ టేక్ స్టిక్తోని బలంగా తల మీద కొట్టడం జరిగింది సత్యంకి, వాళ్ళ హస్బెండ్కి. అతను వెంటనే పడిపోయాడు. ఈ గొడవలో ఆ పాప కూడా ఉంది, కొంచెం ఇన్పించడం చేసింది. ఇంతలో పడిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల పిలిచి అక్కడి నుంచి చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈవినింగ్ 6:37 ఆ టైంలో సీక్వెన్స్ ముంచు అతన్ని చనిపోవడం జరిగింది. ఎవరైతే సరస్వతి ఉందో నిన్నటి నుంచి అబ్స్కాండ్లో ఉంది. త్వరలో ఇన్ఫర్మేషన్ పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేస్తామండి. అనుమానపు భూతం వల్ల ఓ ప్రాణం పోగా క్షణికావేశం మరొకరిని జైలుపాలు చేసింది. గ్రామంలో నెలకొన్న ఈ ఘటనతో
ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.